జై తెలంగాణ, జయ హో జయశంకర్ సార్ అని నినాదాలతో తాండూరు బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు జరుపుకున్నారు. ఆదివారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం రోహిత్ రెడ్డి నివాసంలో బీఆర్ఎస్ నాయకులు సంబరాలు నిర్వహించి జాతీయ జెండాను ఆవిష్కరణ చేశారు. అలాగే తాండూరు పట్టణంలోని ఇందిరా చౌరస్తాలో ఉన్న తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి నివాళులర్పించారు. ఉజ్జల బంగా బిందే హిమాచల యమునా గంగా ఉజ్జల జల వితరంగా తమ వీరులకు జోహార్ జోహార్. జై తెలంగాణ. జై తెలంగాణ. దశాబ్ది ఉత్సవాల్ని పురస్కరించుకొని ఈరోజు జెండావిష్కరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. గౌరవనీయులు పెద్దలు పైలట్ రోహిత్ రెడ్డి అన్న ఆదేశానుసారం ఈరోజు మేమందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జెండా ఆవిష్కరించడం జరిగింది. మరి గత 10 మనం తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత ఎన్నో కార్యక్రమాల్ని గౌరవనీయులు పెద్దలు తెలంగాణ బాపు అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో తెలంగాణని ఎన్నో విధాలుగా అభివృద్ధి పరుచుకొని ఈ రాష్ట్రం ఎదుర్కొంటున్నటువంటి ఎన్నో సమస్యలకు ఆయన పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టడంతో ఈరోజు మనము ఇంతకుముందు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏవైతే సమస్యలు ఎదుర్కొన్నామో, నిరుద్యోగ సమస్య కానివ్వండి, నీటి సమస్య కానివ్వండి, మరి ఇదే విధంగా ఇక్కడ ప్రజల్ని ఏదైతే చిన్న చూపు చూస్తూ ఉన్నారో మరి అవన్నిటికీ కూడా ఈరోజు పరిష్కరించే విధంగా మన మాజీ ముఖ్యమంత్రి గారు ఎన్నో చర్యలు చేపట్టి ఈరోజు ప్రపంచంలోనే ఒక గొప్ప రాష్ట్రంగా ఈ భారతదేశంలోనే అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దినటువంటి గొప్ప నాయకులు మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ మరి రాబోయే కాలంలో ఈ తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందాలని చెప్పేసి మనసారా కాంక్షిస్తాం. ఒక్కడిగా బయలుదేరి 14 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్న సంగతి మనందరికీ తెలుసు. మీ అందరికీ తెలవాలి, డిసెంబర్ 9, 2009 నాడు సోనియా గాంధీ బర్త్డే ఉన్నది. ఈ బర్త్డే రోజు తెలంగాణ ఇస్తామని మాట వెనక్కి తీసుకున్న ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ యూపీఏ ప్రభుత్వం ఆ రోజు 1200 మంది విద్యార్థుల బలిదానాలకు కారణమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అనేక సార్లు మోసం చేసింది. నెహ్రూ రూపంలో కానీ, ఇందిరాగాంధీ రూపంలో కానీ, సోనియా గాంధీ గారి రూపంలో కానీ, మరి రాహుల్ గాంధీ గారి రూపంలో కానీ అన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా మనకు మోసం చేసిన సంగతి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి ముఖ్యంగా మన దరిద్రం ఏమంటే ఈరోజు నై తెలంగాణ అన్నోడు ముఖ్యమంత్రిగా అయిండు, తెలంగాణ ఇచ్చి అన్యాయం చేసిన ఆంధ్ర ప్రజలకు అన్నోడు ప్రధానమంత్రిగా కూర్చుండు. కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకునాలి. తెలంగాణలో ఈ 2 పార్టీలకు బుద్ధి చెప్పవలసిన అవసరం ఉన్నది. తెలంగాణ వ్యతిరేక పార్టీలు ఇవి, తెలంగాణకు మోసం చేసిన పార్టీలు 2 పార్టీలు. కాబట్టి మనమందరం కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ, మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు మరి ఏదైతే చిహ్నం తెలంగాణ లోగో ఉన్నదో దాంట్లో చార్మినార్ తీయడం, ఓరుగల్లు ఏదైతే ముద్ర ఉన్నదో తీయడం చాలా దురదృష్టకరం.
ఈరోజు అమరవీరుల స్తూపాన్ని ఆ లోగోలో పెడుతుండు. దాంతో పాటు సోనియా గాంధీది, ఇందిరాగాంధీది, మరి అదేవిధంగా నెహ్రూది ఆ లోగోలో ఫోటో పెడితే బాగుంటుందని చెప్పేసి, ఎందుకంటే వీళ్ళే ఆ స్తూపం ఏర్పడడానికి కారణమే వీళ్ళు. ఏదైతే గన్ పార్క్లో ఏర్పాటు చేసుకున్న స్తూపానికి కారణకలే వీళ్ళు. కాబట్టి ఈ రేవంత్ రెడ్డి గారు మీరు కూడా దాంట్లో మీ యొక్క నాయకుల ఫోటోలు పెడితే బాగుంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ, మరి మరొక్కసారి చెప్తున్నాం, తెలంగాణకు అన్యాయం జరిగితే మరో దశ ఉద్యమం మొదలవుతుంది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక అన్యాయాలు చేయడానికి సిద్ధం పడుతున్నారు. మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ, మనం తెలంగాణ సోదరులమందరం కూడా హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, దళితులు అందరం కూడా కలిసి ఉండే ప్రాంతంలో ఈరోజు చుచ్చు పెట్టడానికే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ పన్నాగం పడుతుంది. కాబట్టి మీరందరూ కూడా సోదరులందరూ, యువకులందరూ కూడా తెలుసుకునాలి. ఈరోజు 2001లో ఉద్యమం జరిగినప్పుడు పిల్లలకు తెలియదు ఈ తెలంగాణ ఏంది, ఎట్లా తెచ్చుకున్నాం, ఎన్ని ప్రాణాలు పోయినాయి, ఎన్ని ఉద్యమాలు చేసినాం. షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.